తను ఒకరోజు మా ఈవినింగ్ పిలిచి నన్ను, ప్రభు ఈరోజు నుంచి నేను హీరో అవుతున్నాను, నా డేట్లు నువ్వు చూస్తున్నావు అని ఒక డైరీ కొనిపెట్టి ఒక పెన్ను నా చేతికి ఇచ్చి, యు ఆర్ మై మేనేజర్, ఇది చూసేటువంటి సెలబ్రిటీ మేనేజర్ నువ్వే, డేట్ చూడాలంటే ఓకే అని చెప్పి డైరీ తీసుకున్నాను. నేను తీసుకున్న 15 రోజులకి 20 రోజులకి ఈ సీన్ వచ్చాడు. సీన్ వచ్చి అది కాంబినేషన్ సీన్ వచ్చి అడిగితే, అన్న ప్రభుకి ఇచ్చాను, ప్రభు ఇస్తే తీసుకుని నాకే అభ్యంతరం లేదని చెప్పాడండి. వచ్చి అన్న నీ దండం పెడితే నాకు ఇవ్వన్నాను, నేను చేసుకుంటా అన్న, ప్లీజ్ అన్న శ్రీహరి అన్న నీ దగ్గర తీసుకోమన్నాడు అన్న అంటే, సరే చేసుకోవయ్యా ఎవరైతే ఇచ్చాను. అక్కడ నుంచి ఆ టర్నింగ్ అలా తిరిగిపోయి తనే అతను టర్నింగ్ మార్చింది అంతే. నువ్వు ఉండి వేరేలాగా ఉండేది. కొంతమంది దగ్గర ఉంటే మనం చెప్పగలిగేవాళ్ళం. అవును, వాళ్ళు చెప్పింది వినేవాళ్ళం కాదు. అవును, ఎప్పుడు వాళ్ళు చెప్పింది మనం విన్నాం అనుకో, మన టాలెంట్ ఉండదు, వాళ్ళు పోతారు, మనం పోతాం. అక్కడ నువ్వు చేసిన తప్పు పెద్ద తప్పు. అది ఉంటే ఒక తర్వాత కూడా ఏదైనా పర్సనల్గా సలహా కానీ ఏదైనా, తను ఇద్దరు డాక్టర్లను చదివించాడు కదా, అది నా ద్వారానే నేను ఇది చేసి పెట్టిన వాళ్ళు. సూపర్. ఇవన్నీ ఒక అద్భుతమైన జర్నీ. సరే ఓకే, బెల్లంకొండ సురేష్ ఇంటర్వ్యూ చేయడానికి రాగానే ఫస్ట్ శ్రీహరి ప్రస్తావన రావటం అనేటువంటిది మన ఇద్దరికి తనతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. ఓకే, ఎనీహౌ వీ లాస్ట్ వండర్ఫుల్ పర్సన్.